దానికి ప్రేమ స్వార్థంలా కనబడుతుంది, అభిమానం అవకాశంలా కనబడుతుంది, అనురాగం ఆత్మవంచలా కనబడుతుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చూడు, నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గతి లేదు. నా మాట నమ్మితే అది నీ అదృష్టం, లేదా ఇప్పుడే ఈ క్షణమే బయటికి వెళ్ళిపోవచ్చు. మిస్సెస్ జయలక్ష్మి గారు. ఎక్కడికమ్మా? ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళ్ళిపోతున్నాను. తప్పమ్మా. భర్త రోగైనా భోగైనా, చిరాకెత్తి యోగైనా రాక్షసుడైనా అతనితోనే భార్య జీవించాలి లేదా చావాలని అధర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సర్దుకుపోవాలి. ఒకరు కట్టిన చీర కట్టడం, ఒకరు ముట్టిన కూడి తినడం ఈ జయలక్ష్మికి అలవాట్లేదు. నువ్వు ఆగమ్మా. రాజశేఖరం గారు, నా మాట వినండి. రాజశేఖరం గారు, పచ్చని సంసారాన్ని కూల్చుకోకండి. మీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాను. ఏమండి, కాళ్ళు పట్టుకొని నిలబెట్టాల్సినంత గొప్పదేం కాదు ఈ కాపురం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. రాజశేఖరం గారి గురించి నువ్వు ఆలోచించాలి, నీ గురించి రాజశేఖరం గారు ఆలోచించాలి. మీ ఇద్దరూ ఆలోచిస్తే నాకు ఏ బాధ ఉండదు. అంతవరకు మాత్రం నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఉండకపోతే నా మీద ఒట్టే. వెళ్ళమ్మా, మన ఇంట్లోకి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. చూడమ్మా, మీ వాళ్ళ దృష్టిలో మీ ఆయన శ్రీరామచంద్రుడు, నువ్వు మొండిదానివి. తప్పు మీ ఆయన చేశాడు, కానీ స్వభావరీత్యా తప్పు నీదంటారు. కాపరాన్ని చెడగొట్టుకుని ఇంటికి వచ్చిందని నేను ఆడిపోస్తాను. అంటే మనస్సు చంపుకొని లోకానికి భయపడి అతనితో కాపురం చేయమంటారా? కాపరం చేయమంటం లేదమ్మా, మీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి బతకాలి. వీల్లేదు, నేను చావనైనా చస్తాను కానీ మళ్ళీ అతని మొహం మాత్రం చూడను. కలిసి బతకమన్నాను కానీ భార్యాభర్తలుగా అన్నానా? అయినా ఎంతకాలం? కేవలం 7 రోజులు. ఈలోగా ఢిల్లీలో మా మిత్రుడికి ఉత్తరం రాస్తాను, మంచి ఉద్యోగం చూసి పెడతాడు. ఆ వంకతో నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ ఆయన తప్పు నలుగురికి తెలుస్తుంది, నేను శబాష్ అంటారు. జయా, పేస్ట్ బ్రష్ పట్టరా. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ప్రశాంతంగా. తమ దయ వల్ల. అప్పుడేం చూశారు? విషయం ముందుంది. అమ్మా జయా, వెళ్ళడానికి కారణం తెలుసు, వచ్చిన దానికి కారణం చెప్తారా? తీసుకొచ్చిన కారణం అడగండి, నేను చెప్తాను. రాజశేఖరం గారు, ఈవిడ మీ భార్య నిన్నటి వరకు, ఇప్పుడు జస్ట్ టెనెంట్. ఈవిడ కేవలం 7 రోజులు మీ ఇంట్లో అద్దెకుంటారు. ఓహో, అద్దె కూడా ఇస్తారా? అనా పైసలతో సహా ఇచ్చేస్తానని చెప్పండి. అంతేనండి. ఇవాళ 1, సరిగ్గా 7వ రోజున మీ భార్య, సారీ అమ్మా, జయలక్ష్మి గారు ఢిల్లీలో ఉంటారు, ఉద్యోగం చేస్తారు. అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళి నీ వాటాలని పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుటుంబాల్ని కూల్చే మహాత్ములు తిరిగి చేర్చడం ఏమిటో? మిమ్మల్ని చేర్చింది కూల్చడానికే సార్. వేరైతే ఒకటవుతారు, ఒకటైతే వేరవుతారని అధర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలోనే చెప్పారు. మిమ్మల్ని శాశ్వతంగా వేరు చేయడానికే ఈ 7 రోజులు కలిపాను. నీ భార్య నువ్వు చెడ్డవాడు అనుకున్న తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ నేను మంచివాడు అనుకోరు, అది నీ పొజిషన్. నువ్వు చెడ్డవాడు అయితేనే నేను మంచివాడిని అవుతాను, అది నా పొజిషన్. కరెక్ట్గా 7 రోజులు మీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఏమిటో నాకు చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం మొదటి రోజునండి ఆ అయ్యప్పని పూజ చేసి తరిస్తూ ఉంటాను. రాత్రే పూజ. మీరు మీ జయలక్ష్మి గారు పూజకు వచ్చి మీరు తరించండి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే స్వామి శరణం అయ్యప్ప, సర్వం నీవే అయ్యప్ప, నీ శుభ చరణం అయ్యప్ప, భవభయ హరణం అయ్యప్ప. ఎన్ని జన్మమిది ఏమి జీవనం, ఇంకా చాలు
మాయా నటనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం అంతా మిథ్యా నీవే శరణం మడియని శుచియని నీతులు చెబుతూ బుదిసెలు దూరే భక్తులెందరూ దేవుని పేరిట మారణ హోమం సాగించే ఆ స్వాములెందరూ చిక్కిన పదవులు దక్కడానికి చేయించే అభిషేకాలెన్నో ప్రజల దోపిడికి పరిహారంగా నిలువు దోపిడి తంతులెన్నో జగన్నాటక సూత్రధారినని జనులంతానంటారు ప్రతి స్వార్థపరుని నాటకంలో పాత్రధారినైపోయాను అందరూ నాతో మొరలిడితే నేనెవ్వరితో మొరలిడను ఈ దేవునికే జరిగే మోసం ఏ దేవునితో చెప్పుకోను ఇంకే దేవునితో చెప్పుకోను అలసితివేమో అయ్యప్ప హారతీదిగో అయ్యప్ప పవళించుమయా అయ్యప్ప ఇది భక్తుని కోరిక అయ్యప్ప ఏటనమ్మగారు రోజు అయ్యగారు బర్మాలింగితో పాలు పోయి చూడకు వచ్చేవారు ఇవాళ తమరు వచ్చారు అయ్యగారు ఊళ్ళో లేరటండి నోర్మోయ్ అయ్ జీవితంలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళం పరువు కోసం కనీసం ఈ పాలైనా పంచుకుందాం. ఈ జన్మలో ఈ ఇంట్లో గిన్నెలు తోగుతానని నాన్న అనుకోలేదు. నేను వచ్చేసరికి అయ్యగారే చేసుకుపోయేవారు. ఇవాళ ఏ తిడ్డూరు సూర్యుడు గాని నేల మీద దుబ్బు నడిపోతాడో ఏటో. సురమా అన్నం గిన్నెలేవు. ఇంకా కోకుందేటి అన్నం గిన్నె అయ్యగారు ఎప్పుడూ అట్టుకుపోనారు. అమ్మగారు అయ్యగారు వంట కూడా చేసేస్తున్నారంటే నాకేటో అనుమానంగా ఉంది. నెలగిని తప్పిస్తున్నారేటి? ఎక్కువగా మాట్లాడుకో, వెళ్ళి నీ పని చూసుకో. అదేటమ్మగారు ఇట్టంటప్పుడే పెట్టేసేయాలా? నాన్న కడుపుతో ఉన్నప్పుడు మా మామ నా కాళ్ళు కూడా పట్టేసేవాడు. పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు మొగుడు అభ్రంగా చూసుకుంటే దెబ్బ పండు లాంటి బిడ్డ పడతాడు. నోర్మయ్ దిగండి దిగండి, బేగి బేగి మరి కుక్క కొడుకులతో అయిపోయినారు. నాయన ఆ మధ్య సంవత్సరాల కింద సోన్ల కింద అవుపడేవారు. ఈ మధ్య డిఫరెన్స్ ఏ తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఎట్టేస్తున్నారు. ఎవరది గింజుకుంటున్నది? మనమే ఏటి తల్లి బహుకాల దర్శనం ఎక్కడ అవుపట్లేదు. ఊర్లు నేవేటి ఏమిటండి మీరు ఇక్కడ ఇలా? ఏమండి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చానండి. ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో లేని నేరం నా మీద మోపి ఎక్కడికో తీసుకెళ్తున్నారండి. ఊరుకోండి. ఏమండి నేను అలాంటి దాన్ని కాదండి. నాకు తెలుసండి. మీరైనా చెప్పండి. ఊరుకోండి. ఏమిటయ్యా ఏమిటి? నీకెవరాలంటావో తెలియడం లేదా? కళ్ళు అంతగా మూసిపోయాయా? ఈవిడ అనుకున్నావు? మా సుబ్బారావు గారి హెడ్ మాస్టర్ గారు అమ్మాయి. ఆవిడ అలాంటిది కాదు, వదిలేయి.